ఎంటైటిల్మెంట్స్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక చైల్డ్కి ఎన్ని ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి, ఎంటైటిల్మెంట్స్ ఇవ్వాలి. ఆంగన్వాడీ వర్కర్ और ఆంగన్వాడీ హెల్పర్ హైజీన్ శానిటేషన్లో ఏం మాట్లాడాలి. సో నేను ఈరోజు ఆంగన్వాడీ సెంటర్కి వెళ్తే ఆంగన్వాడీ వర్కర్ నాకు ఒక 4-5 పాయింట్స్ చెప్తారు. సార్ నేను హ్యాండ్ వాషింగ్ మీద ఫోకస్ చేస్తాను, నేను కొంచెం న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను. వాళ్ళు 4-5 పాయింట్ నాకు చెప్పి వెళ్తాను. కానీ ఎక్కువగా ఆఫ్టర్ ద అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్ గంట కూర్చొని వెళ్ళిపోతారు. రైట్, మిడ్ డే మీల్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దాట్ మీన్స్ మనం వాళ్ళు ఎంగేజ్ చేయలేకపోతున్నారు. ఓవర్లో why we send our children to play school. So half an hour గంట 2 గంట తీసుకుని కొంచెం తిని ఇంటికి రావాలి. దట్స్ ద ఐడియా, దట్స్ ద ఓన్లీ ఐడియా. మనం చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాము? వాళ్ళ ర్యాంక్స్ కానీ మన పాట మాట్లాడతారు, చెప్తారు. సో వీ థింక్ దట్ ఎస్ చిల్డ్రన్ ఈస్ డూయింగ్ సంథింగ్. సో మై ఓన్లీ రిక్వెస్ట్ టు యూ ఇస్ దట్ ఇఫ్ వీ కెన్ ట్రైన్ అవర్ అంగన్వాడీ వర్కర్స్ ఆన్ దిస్ లెర్నింగ్. మనం ఒక 3-4 పేజెస్ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలకి ఈ అర్థమెటిక్ సంబంధించి నంబర్స్ చెప్తున్నారు, సేమ్ ఆర్ కొంచెం ఎంగేజ్ చేస్తున్నారు, ఆర్ హైజీన్ శానిటేషన్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు, ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్ వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే వెల్లింగ్ ఉంది. సో మై రిక్వెస్ట్ ఇస్ లైక్ హౌ ఈ సమ్ 4-5 పేజెస్ ఒక 10 పేజెస్ తయారు చేస్తే 1 month 2 month ఇఫ్ యూ కెన్ ట్రైన్ అవర్ పీపుల్ ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏమేమి వ్యాక్సినేషన్ 2 సంవత్సరాల వరకు ఏమేమి వ్యాక్సినేషన్ వేయాలి, ఏమైనా అవగాహన వచ్చింది. ఎప్పుడైనా ఒక అంగన్వాడీ వర్కర్ వ్యాక్సినేషన్ 3 నెలల వ్యాక్సినేషన్, 5 నెలల వ్యాక్సినేషన్, 12 నెలల వ్యాక్సినేషన్ ఇచ్చారు, నేను మాట చెప్తాను. I'm saying that let us move one step ahead, because community ఇప్పుడు తెలుస్తుంది. నాకు ఏం రావాలి సంబంధించి ఒకసారి మానిటరింగ్ చేస్తున్నాం. మీన్స్ కొంచెం డిలే ఉన్నాయి, చివరిలో నెలలు వస్తున్నాయి. సబు రైస్ దాల్ ఇంకా